ప్రిపేర్నెస్కి సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకుంది. అయితే వచ్చిన వాళ్ళు తిరిగి వెనక్కి వెళ్ళడానికి కావాల్సినంత ఫ్యూయల్ అయితే వాళ్ళ దగ్గర లేదు. సో అది వేరే విషయం. ఎక్కడ వాళ్ళని వీళ్ళని అడిగి మామూలుగా బ్యారక్కి ఇంత అనుకుంటే దానికి రెట్టింపిస్తామని చెప్పి పొందామని ముందుకెళ్తారు. దానికోసం ఐఎంఎఫ్ లోన్కి వెళ్తారు. ఐఎంఎఫ్ లోన్ కూడా వాళ్ళకి ఆల్మోస్ట్ వచ్చేసే అవకాశం ఉంది. ఇక్కడ ఏంటంటే అమెరికా ఎత్తుగడ ఒకటి గమనించాలి. పాకిస్తాన్ చైనా ఫోల్డ్లోకి వెళ్లకుండా పాకిస్తాన్కి ఐఎంఎఫ్ లోన్ వచ్చే ఏర్పాటు అమెరికా చేస్తుంది. సో చైనా ఇన్ఫ్లుయెన్స్ని క్రమేపీ తగ్గించుకుంటూ వెళ్తుంది. వ్యూహాత్మకంగా అమెరికాకి అది అవసరం. అంటే ఏషియన్ సబ్ కాంటినెంట్లో జియో పొలిటికల్ అఫైర్స్ గమనించే వాళ్ళు ఎవరైనా సరే ఏషియన్ సబ్ కాంటినెంట్లో అమెరికా తన ప్రాబల్యాన్ని, తన బలాన్ని టైమ్ అండ్ అగైన్ గుర్తు చేయడానికి ఇట్లాంటి చిన్నలకు పాల్పడుతూ ఉంటుంది. సో ఈ మొత్తం ఎపిసోడ్లో యుద్ధం జరుగుతుందా, జరిగితే ఎక్కడి దాకా వస్తుంది, ఎవరికి లాభం, ఎంత నష్టం, ఇవన్నీ సమగ్రంగా వివరించడానికి జియో పొలిటికల్ అఫైర్స్ విశ్లేషకులు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి విద్యాసాగర్ గారు మనతో ఉన్నారు, లైవ్లో జాయిన్ అయ్యారు. నమస్కారం విద్యాసాగర్ గారు. విద్యాసాగర్ గారు వినిపిస్తుందా? నమస్కారం అండి. నమస్కారం. సో మొత్తానికి 6 యుద్ధ విమానాలు రెడీ చేసిందండి. వాళ్ళని వీళ్ళని అడిగి ఫ్యూయల్ తెచ్చుకొని తీసుకొచ్చి రెడీగా ఉంచింది కరాచీ పోర్ట్లో. మరోపక్క అరేబియన్ సీలో కూడా ఈ వార్షిప్స్ని రెడీ చేసుకుంటూ వచ్చింది. ఎక్కడి దాకా వెళ్తుంది విద్యాసాగర్ గారు పాకిస్తాన్? గుడ్ మార్నింగ్ అండి వర్ధన్ గారు, అలాగే టీవీ19 ప్రేక్షకులందరూ నమస్కారం. ఇక్కడ ఎంత దాకా వెళ్తుంది అన్న పాయింట్ లోనే అసలు ఏం లేదు, అక్కడ విషయం ఏం లేదు, ఎంత దాకా వెళ్ళేది ఏం లేదు. మనం ఎంత దాకా వెళ్ళబోతున్నాం అన్నదే ప్రశ్న ఇక్కడ. అందుకోసం నిన్న సాయంకాలం మోడీ గారు మీటింగ్ లో సిసిడి మీటింగ్ పెట్టిన తర్వాత త్రివిధ దళాలకు సంబంధించి హెడ్స్ అందరినీ కూడా జయశంకర్ గారితో మీటింగ్ పెట్టిన తర్వాత నిన్న రాత్రి అసలు మాక్సిమం పాకిస్తాన్ లో ఉన్న మెయిన్ నగరాలు ఏవైతే ఉంటాయో పవర్ ఆఫ్ చేసుకున్నాయి. నిన్న రాత్రి పవర్ ఆఫ్ చేసుకొని ఏమీ కనిపించకుండా పవర్ కట్ చేసి పడేసి తర్వాత చాలా వరకు సైనిక అధికారులు రాత్రి మొత్తం నిద్రపోకుండా వాళ్ళు ఏం జరుగుతుంది ఈ రోజు, ఇప్పుడు ఇంకేమన్నా హలో పాకీస్ గుడ్ ఈవినింగ్ అని ఏమన్నా బాంబులు పడతాయా అన్న భయంతో నా రాత్రి వణికి చచ్చిపోయారు. అసలు వాళ్ళకి నిద్రలేని రాత్రి నిన్న మొత్తం కంప్లీట్ కూడా. సో ఇక్కడ మనం ఏం చేయబోతున్నాం అన్నది ఒక పాకిస్తానే కాదు, ప్రపంచం మొత్తం అంతా కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి విషయం. ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్నాం వాసుదేవన్ గారు, మనం చిన్నప్పటి నుంచి అంటే మనకంటే ముందు తరంలో వచ్చినటువంటి స్వాతంత్రం ఏదైతే ఉందో మన చిన్నప్పటి నుంచి మనం చూస్తున్నాం ఏంటంటే పాకిస్తాన్ లో కాల్పులు, భారత జవాన్లు మృతి, పాకిస్తాన్ లో ఆందోళనకారులు రాళ్ళు రువిన సందర్భాలు, పాకిస్తాన్ లో కర్ఫ్యూ, పాకిస్తాన్ లో రాష్ట్రపతి పరిపాలన, పాకిస్తాన్ లో ఉగ్రవాద దాడి, అక్కడ బాంబు పేలింది, ఇక్కడ బాంబు పేలింది, ముంబైలో టెర్రర్ అటాక్, లేకపోతే ఆ గుడిలో పెంచడానికి ప్లాన్ చేశారు, లేకపోతే కొంతమందిని కిడ్నాప్ చేశారు, కొంతమంది విదేశీయులను కిడ్నాప్ చేశారు, బ్లాక్ మెయిల్ పాల్పడ్డారు, వాళ్ళ స్లీపర్ సెల్స్ భారతదేశం మొత్తం అంతా కూడా విస్తరించిపోయింది. ఈ వార్తలు చదివి 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 విసిగెత్తిపోయింది భారతదేశంలో ఉన్నటువంటి ఒక తరానికి విసిగెత్తిపోయింది. అట్లీస్ట్ మన తరం అయితే దీంతో విసిగి వేసారిపోయింది, విసిగెత్తిపోయింది. సో ఎంతకాలం టాలరెన్స్ చేయాలా, ఎంతకాలం ఈ బుజ్జగింపు రాజకీయాలతోటి ఒక దేశాన్ని డీల్ చేయటం? దేశం విడిపోయిన తర్వాత ఆ దేశానికి ఈ దేశానికి ఉన్నటువంటి సంబంధాలు ఏంటి ఉంటే ఒక దేశానికి ఉన్నటువంటి సంబంధాలు ఉండాలి కానీ ఈ సంబంధాలు ఏంటి, వాడెవడో వచ్చేసి ఈ దేశం మీద సార్వభౌమత్వం మీద ఈ దేశం యొక్క రాజ్యాంగం మీద మాట్లాడే పరిస్థితి ఎందుకుంది? నిన్న రాత్రి కూడా డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పాకిస్తాన్ అండ్ డిఫెన్స్ నుంచి ఆర్మీ నుంచి ఒక ఆఫీసర్ ని నిన్న రాత్రి కూడా మీటింగ్ పెట్టుకున్నారు. ఇస్లామాబాద్ లో మీటింగ్ పెట్టి దాదాపు 250 మంది పత్రికేయులను ఇన్ఫ్లుయెన్స్ యూట్యూబర్స్ తో మీటింగ్ పెట్టి భారతదేశంలో ఇది జరిగిపోతుంది, భారతదేశంలో అది జరిగిపోతుంది అనేసి పీపీటీ డిస్ప్లే చేశారు ఈవెన్ నిన్న రాత్రి. అంటే భారతదేశంలో ఎన్ని కేసులు పెట్టారు, ఎవరో ఒక బీహారీకి సంబంధించినటువంటి నటి ఆవిడ మీద దేశద్రోహ కేసు పడింది మధ్యలో, ఆవిడేదో క్వశ్చన్ చేసింది అని. అస్సాంలో ఒక ఎమ్మెల్యేను దేశానికి వ్యతిరేకంగా మాట్లాడితే కేసు పెట్టారు. అవన్నీ డిస్ప్లే చేశారు పాకిస్తాన్ ప్రెస్ మీట్ లో. సో పాకిస్తాన్ లో కొంతమంది ప్రోగ్రెసివ్ గా ఉన్నటువంటి జర్నలిస్టులు వాళ్ళు పాకిస్తాన్ కి వ్యతిరేకంగానే క్వశ్చన్లు వేస్తే కూడా వాళ్ళ మీద కూడా రివర్స్ లో
ఆ ఆఫీసర్స్ కానీ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ కానీ ఎంత సీరియస్ అయ్యారో నేను చూశాను నిన్న రాత్రి. సో ఇవన్నీ ఇవన్నీ చూసుకుంటే దీనికి చమరగీతం పాడాల్సినంత అవసరం ఉంది. మొన్న పెహల్గామ్ లో జరిగింది చాలా అన్యాయం, దారుణం. ఆ 6 రోజులు కూడా పెళ్లి కాకుండా ఒక భర్తను కోల్పోయినటువంటి ఆ అమ్మాయి ఫోటో చూస్తే ఆ బిడ్డకు జరిగినటువంటి అన్యాయం మరి ఏ బిడ్డకు జరగకూడదు అన్నంత ఆ మనసు దేశాన్ని కదిలించేసింది ఆ సంఘటన. చిన్న బిడ్డల ముందర తండ్రులను చంపటం, భార్యల ముందర భర్తను చంపటం, అది ఒక విషాదమైనటువంటి సంఘటన. దీనికి మోడీ గారు చాలా మెయిన్ సీరియస్ గా కల్ప్రిట్ రియాక్ట్ అయ్యారు. బిహైండ్ దుర్గాప్రసాద్ గారు అంటే ఆ 6 7 వచ్చిన వాళ్ళలో మూసా హషీమ్ అని ఉన్నాడు. వాడు పాకిస్తాన్ కమాండో. వాడు ఏమన్నాడో తెలుసా అండి, అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్పింది, ఈ చంపాలనుకుంటున్న మగాళ్ళ గుండెల మీద బూటుకాళ్ళు పెట్టి పాయింట్ బ్లాంక్ రేంజ్లో షూట్ చేసే ముందర మిమ్మల్ని చంపుతాం, మీ ఆడలను ఉంచుకుంటాం. రగిలిపోదా అండి, ఓకే, భారతీయ రక్తం రగిలిపోదా అలా అంటుంటే? ఎవరిని ఎవరు ఉంచుకుంటారో ఎవరిని ఎవరు చంపుతారో ఇక 1 or 2 days లో తెలుస్తుంది కదండి. సో ఐ షుడ్ నాట్ టాక్ లైక్ దిస్. నేను వాళ్ళలాగా నేను మాట్లాడలేను. వాడు కానీ వాడు అన్నప్పుడు దేశం కోరుకుంటోంది, ఖచ్చితంగా యుద్ధం చేసి తీరాలని కోరుకుంటోంది. అది నేను అంటున్నది. ఇలాంటి ఆ మాటలు ఒక్క చూసి సంఘటనతోనే కాదు, ఇప్పుడు నేను మీ సీక్వెన్స్ ఆఫ్ ఇన్సిడెంట్స్ చెప్పుకుంటూ వచ్చాను ఒక 40 సంవత్సరాల నుంచి. ఈ 40 సంవత్సరాల్లో విసిగిపోయి అదే పేపర్ లో హెడ్లైన్స్ వచ్చే స్థాయి దగ్గర నుంచి ఎక్కడో మూల వేసే స్థాయి వరకు వచ్చిందంటే పత్రికలు కూడా ప్రసార మాధ్యమాలు కూడా రాసి వాటి మీద విసుగు చెందిపోయి. సో వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఇప్పుడు ఇది జరగాల్సిందే, దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే. కమ్ టు ద పాయింట్ అబౌట్ ద పాకిస్తాన్ అండ్ ఇండియా వార్ అనుకున్నప్పుడు వార్ ఆల్రెడీ డిక్లేర్డ్. నిన్న రాత్రి మనం ఎయిర్ స్పేస్ ని మనం పాకిస్తాన్ ఫ్లైట్స్ కి జనరల్ ఫ్లైట్స్ కూడా బ్యాన్ చేశాం. యూట్యూబ్ ఛానల్స్ అన్ని చేసేసాం. తర్వాత పాకిస్తాన్ ఛానల్స్ ను బ్యాన్ చేసేసాం. తర్వాత సోషల్ మీడియా హ్యాండ్లర్స్ ఎవరైతే ఉన్నారో సినీ నటులు, సినీ ప్రముఖులు పాకిస్తాన్ లో, వాళ్ళందరినీ బ్యాన్ చేసేసాం. వీసాలు రద్దు చేసేసాం. దేశంలో పాకిస్తాన్ బయట పంపించేసాం. సింధు నదీ జలాల ట్రీటీని అభియాన్స్ లో పెట్టాం. సో ఇవంతా కూడా వెరీ గుడ్ స్టెప్స్. అంటే ఒక రకమైనటువంటి ప్రెజర్ ని పాకిస్తాన్ మీద బిల్డ్ చేయటం అన్నది జరిగింది. ఈ ప్రెజర్కే అంటే ఒక్క సైనికుడు కూడా అటువైపు పోక మునిపే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ యుఎన్ ప్రెసిడెంట్ కాల్ చేసి యునైటెడ్ నేషన్ కు గుటెరానికి ఫోన్ చేసేసాడు, లేకపోతే అమెరికా వాళ్ళకి ఫోన్ చేస్తున్నాడు, ఇరాన్ వాళ్ళతో మాట్లాడుతున్నాడు, ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ గురించి మాట్లాడుతున్నాడు. ఇన్ని మాట్లాడినా కూడా ఎక్కడ కూడా పెహల్గామ్ లో జరిగిన మృతులకు సంబంధించిన అది మాట్లాడలేదండి. అది మాట్లాడలా, రిగ్రెట్ చేయటంలా. దాని వెనకున్న వాళ్ళని మేము శిక్షిస్తాం, మీరు సాక్ష్యాధారాలు ఇవ్వండి, లేదా యుఎన్ భద్రతా మండలిలో దీన్ని పెట్టి ఒక యుఎన్ నుంచి తీసుకొని వచ్చి మా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ మీరు వాళ్ళని ట్రాక్ చేస్తాం అని చెప్పేసి మాట్లాడటంలే. ఇంకోవైపు వాళ్ళ టెర్రరిస్టులకు సేఫ్ హౌస్లకు పంపించే పనిలో పెట్టుకున్నారు. నిన్న శాటిలైట్ ఇమేజెస్ వచ్చేసాయి, వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, వాళ్ళకి ఎంత సెక్యూరిటీ పాకిస్తాన్ ఇస్తుంది అన్న దాని మీద కూడా శాటిలైట్ ఇమేజెస్ మనకు దొరికాయి. అంటే స్టిల్ దే ఆర్ బ్యాకింగ్ దట్ ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్. అంటే వాట్ ఈస్ దేర్ మోటో? ఎవరైతే ఇప్పుడు మీ స్క్రీన్ లో చూపిస్తున్నటువంటి ఆసిఫ్ మునీర్ ఏమన్నాడంటే మాట్లాడేటప్పుడు ఇట్స్ వెరీ 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 పర్టికులర్ ఇండికేషన్. అంటే యువర్ రిలీజియస్ ఇస్ డిఫరెంట్, అవర్ కస్టమ్స్ ఇస్ డిఫరెంట్, వీఆర్ డిఫరెంట్ ఫ్రమ్ హిందూస్, అవర్ థాట్స్ ఇస్ డిఫరెంట్, అవర్ ఎయిమ్ ఇస్ డిఫరెంట్. వాట్ ఈస్ యువర్ ఎయిమ్ మిస్టర్ మునీర్? అండ్ అవర్ అంబిషన్ ఇస్ డిఫరెంట్. చివర్లో ఆ మాట డిఫరెంట్. అంబిషన్ అంటే అక్కడే he has triggered the war indication అక్కడే. Yes, war. అంటే it means they want to establish the Khalifa state across the globe. Is it possible in the globe? నువ్వు కలగంటున్నావు ఏమన్నా ఆసిఫ్ మునీర్? ఈ ఆసిఫ్ మునీర్ ఏంటంటే షియా ముస్లిం సంబంధించినటువంటి ముస్లిం అండి. పాకిస్తాన్ సున్నీ ముస్లిం కు మెజారిటీ ఉన్నటువంటి దేశం. తన ఐడెంటిటీ ప్రూవ్ చేసుకోవాలి. షియాస్ కి సున్నీల్ కి ఉన్నటువంటి ఏదైతే గొడవ ఉందో ఆ గొడవలో నేను తక్కువ కాదు, నేను కూడా మీకంటే ఎక్కువ అన్న దాని మీద ఆ పాకిస్తాన్ ప్రజలను, సున్నీ మతస్థుల్ని ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్ లో వాళ్లను సాటిస్ఫై చేయడానికి మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు బ్యాకప్. ఇప్పుడు కొత్తగా 1 గంట ముందు జరుగుతున్నది ఏంటంటే చర్చ ఇంటర్నేషనల్ వైడ్. ఆసిఫ్ మునీర్ బిన్ లాడెన్ కి ఆశ్రయం కల్పించింది బిన్ లాడెనే.
సో ఈ బిన్ లాడెన్ కి ఆశ్రయం కల్పించినందుకు గాను ఇతన్ని కూడా బిన్ లాడెన్ ఆ సంబంధించినటువంటి కేసులో ఇతన్ని కూడా అక్యూజ్డ్ చేయాలా అన్నది గత గంటన్నర నుంచి వస్తున్నటువంటి మాట. ఇఫ్ ఎట్ ఆల్ అతను గనక ఆ బిన్ లాడెన్ కు సహకరించి అబోటాబాద్ లో గనక అబోటాబాద్ అన్నది పాకిస్తాన్ లో ఇట్స్ ఏ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ది మిలిటరీ అబోటాబాద్ హెడ్ క్వార్టర్ ఆఫ్ ది మిలిటరీలో ఐఎస్ఐ ఆధ్వర్యంలో ఉన్నాడు అంటే సైనికులకు తెలియకుండా ఉండదు. అది ఇప్పుడు కొత్తగా వస్తున్నది ఏంటంటే ఈ ఆసిఫ్ మునీరే ఆ రోజుల్లో ఇతనికి సకలం సమకూర్చాడు అనేది ఒకటి ఉంది. ఒక్కసారి దుర్గాప్రసాద్ గారు ఒక్కసారి ఆసిఫ్ మునీర్ ఏం మాట్లాడాడో చూద్దాం, ఒక్కసారి చూద్దాం. విద్యాసాగర్ అండి, विद्यासागर पाकिस्तान की कहानी अपने बच्चों को जो है आपने जरूर सुनानी है ताकि वो पाकिस्तान की कहानी न भूलें. Well, our forefathers they thought that we are different from the Hindus in every possible aspect of life. Our religion is different, our customs are different, our traditions are different, our thoughts are different, our ambitions are different. That was the foundation of the two-nation theory that was laid there. That Right. we are two nations, we are not Sure. one nation. విద్యాసాగర్ గారు, అవర్ అంబిషన్స్ ఆర్ డిఫరెంట్. అక్కడే హీ హాస్ ట్రిగ్గర్డ్ అండ్ హీ హాస్ ఇండికేటెడ్ దట్ వీఆర్ గోయింగ్ టు రేజ్ ద వార్ అగైన్స్ట్ ఇండియా ఇన్ ఫుల్ స్కేల్ అని చెప్పేసి ఇండికేట్ చేశాడు. వాళ్ళ అంబిషన్ ఏంటి? ఉగ్రవాద మూకల్ని తయారు చేయటం. వర్షాకాలంలో దోమలు విజృంభిస్తాయి చూడండి, అలా ఆ దోమల మాదిరి ఆ దోమల గుంపుని ఉగ్రవాద గుంపుని మన దేశంలో వదలటం, ఎంచి హిందువుల్ని, ముస్లిమేతరులు అందులో 90% హిందువుల్ని చంపటం, ఇది వాళ్ళ అంబిషన్. ఇది అతను ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత కూడా ఇంకా అంతర్జాతీయ సమాజానికి వీళ్ళు అప్పీల్ చేస్తే అంతర్జాతీయ సమాజం చైనా మినహాయించి వెళ్ళిన వినే అవకాశం ఉందా అండి? ఇక్కడ ఆసిఫ్ మునీర్ ఒక హిందువుని పోల్చాడు. హిందువులతో ఎవరైతే ఇతను చెప్తున్నటువంటి డిఫరెంట్ కస్టమ్స్, ప్రాక్టీసు, ఆ తర్వాత థాట్స్, అంబిషన్స్, ఇంట్రెస్ట్లు వీళ్ళు డిఫరెంట్ అన్నప్పుడు ఆబ్వియస్ గా ప్రపంచ సమాజంలో ఉన్నటువంటి మిగతా వారితో కూడా ఇది డిఫరెంటే కదండి రాజవన్ గారు. నాట్ ఓన్లీ విత్ హిందూస్ కదా, మిగతా వాళ్ళతో కూడా డిఫరెన్సే కదా. అంటే వాట్ ఈస్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్, వాట్ ఈస్ గోయింగ్ టు టెల్ ద వరల్డ్ అంటే ఏం చెప్పదలుచుకున్నాడు ఆయన? ఇప్పుడు ఇక్కడ ఈ విషయాల మీద మాట్లాడాము అనుకోండి, మనం ఈ దేశంలో కొంతమంది సెక్యులర్లుగా ముద్ర వేసుకొని, లేదు వాళ్ళు ఒక ముసుగు తొడుక్కొని, మేధావుల ముసుగు తొడుక్కొని వాళ్ళు ముందుకు వచ్చి మాట్లాడతారు. అరే బాబు, నీ దేశంలో హిందూ మతాన్ని తిడితే నువ్వు ఫేమస్ అవుతావు. హిందూ మతాన్ని తప్పులు పడితేనో, రామాయణాన్ని, భాగవతాన్ని, భారతాన్ని తప్పులు పడితేనేమో నువ్వు మేధావిగా పరిగణింపబడతావు. లేకపోతే ఈ దేశంలో ప్రాక్టీస్ ఏదైతే మూల మనకు భారత రాజ్యాంగంలో సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో భారత రాజ్యాంగం యొక్క మూల స్వరూపాన్ని మార్చడానికి వీలు లేదు అని చాలా సందర్భాల్లో కాన్స్టిట్యూషన్ కేసుల్లో చెప్తూ ఉంటది. అట్లాగే భారతదేశానికి మూల పురుషులు ఉన్నారు. మూల సంస్కృతి ఒకటి ఉంది ఈ దేశానికి. ఆ మూల సంస్కృతిని మార్చడానికి వీలవుద్దా వాసుదేవన్ గారు? ఈ దేశంలో మూల సంస్కృతి ఒకటి ఉంది. కొన్ని వేల సంవత్సరాల నుంచి మూల సంస్కృతి ఉంది. మూల పురుషులు ఉన్నారు. వీ హ్యావ్ ఏ గ్రాండ్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది కంట్రీ. ఈ దేశానికి ఒక గొప్ప సంస్కృతి సాంప్రదాయాలు ఉంది. అది మూలం ఈ దేశానికి. అదే పట్టుకొమ్మ. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ దేశంలో ఆ మూల సంస్కృతిని ఫాలో అవుతున్నటువంటి దాన్ని నువ్వు చెరిపేయాలనుకుంటే ఇన్ని వేల సంవత్సరాల నుంచి జరగంది ఈ పూట జరిగిపోతుంది. 800 ఏళ్ళు వాళ్లే పరిపాలించారు, ఏం చేయలేకపోయారు కదా. ఇది మూల సంస్కృతి. మొత్తం 1100 సంవత్సరాల విదేశీయుల పరిపాలనలో ఉన్నప్పుడే ఈ దేశంలో మూల సంస్కృతిని ఎంటుకు కూడా బీకలేకపోయారు ఎవడు కూడా. అటువంటిది ఈ రోజు ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాము. ప్రజాస్వామ్యాన్ని మెజారిటీ ప్రజలు ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఒప్పుకుంటున్నారు, రూల్ ఫాలో అవుతున్నారు, చట్టాలను ఫాలో అవుతున్నారు. ఎవరైతే ఈ దేశంలో మాకు చట్టాలు వర్తించవు, ఎవరైతే మా ఈ దేశంలో చట్టాలు మాకు వద్దు, మేము కేవలం మా మైండ్ కు తగినట్టు మాత్రమే వెళ్తాము, మాకు ఇదంతా పనికిరాదు అనుకున్న వాళ్ళందరూ ఎంతండి ఈ దేశం ముందర, ఈ మూల సంస్కృతి ముందర వీళ్ళంతా. సో ఇది ఒక ఇన్స్టేబుల్, వాళ్ళు ఇన్స్టేబుల్ కాకుండా ప్రపంచాన్ని మొత్తం ఇన్స్టేబుల్ చేయటం, ప్రపంచాన్ని మొత్తం ఇంకో రకంగా ఏదో రకంగా
వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయటం, లేకపోతే అంటే ఒక రకమైనటువంటి సైకో మెంటాలిటీ అనాలా, లేకపోతే అది మూఢత్వం అనాలా, ఇంకోటి అనాలా, ఇంకోటి అనాలా, విద్యాసాగర్ గారు నాకైతే ఒక విషయం, ఇప్పుడు జియో పొలిటికల్ అఫైర్స్కి వచ్చేప్పటికి పాకిస్తాన్ ఒకవేళ ప్రపంచం భారతదేశం వైపు చూస్తుంది, 4 వేళ్ళు వాళ్ళ 4 ప్రావిన్స్ల వైపు చూపిస్తున్నాయి. సింధ్, పంజాబ్, క్వెట్టా అండ్ ఇంకా మరొక బెలూచిస్తాన్. ఈ 4 ప్రావిన్స్, బలూచిస్తాన్, సింధ్, పంజాబ్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా. ఈ 4గిట్లో ఆ 2 బెలూచిస్తాన్ అండ్ రెండోది కూడా వెరీ సెన్సిటివ్. అక్కడ వాళ్ళ సైనికులు వెళ్ళటానికి భయపడుతున్నారండి. వెళ్తే ఐ విల్ టెల్ యూ, రైళ్లు కిడ్నాప్ చేస్తున్నారు అక్కడ. చెప్తాను. ఇప్పుడు బలూచ్ లో ఇప్పుడు ఇందాక మీరు పాకిస్తాన్ అన్నారు, ఒకవేళ మన వైపు చూపిస్తుందని. వాళ్ళు అనుకుంటున్నారు చూపిస్తున్నామని. 5 వేళ్ళు వాళ్ళ వైపే ఉన్నాయి. 5 వేళ్ళు ఆ చెయ్య వాళ్ళ వైపు ఉంది. నేను దోషి నేను చెప్పుకునే పరిస్థితి దిగజారిపోయారు వాళ్ళు. ఇప్పుడు బలూచిస్తాన్ అన్నది పాకిస్తాన్ లో 60% ఆఫ్ ది ల్యాండ్ ఉన్నటువంటి ఏరియా అది. అక్కడ తెగ ఏంటంటే బలూచ్. ఈవెన్ దో దే ఆర్ ముస్లిమ్స్, ఆ తెగ వేరు, బలూచ్ తెగ అది. అక్కడ ఉన్నటువంటి మినరల్స్, మైన్స్, వాటిని చాలా రకమైనటువంటి విలువైన ఖనిజ సంపదను దోచుకోవడానికి పాకిస్తాన్ 1948 నాట్ 1947, 1948 లో అక్రమంగా ఆక్రమించుకున్నటువంటి ప్రదేశం అది. వెన్ బిఫోర్ పార్టీషన్ ఆఫ్ ది కంట్రీ 1947 కు మునుపు మీ ప్రాంతం ఎక్కడ కలవాలని కోరుకుంటున్నారు అని ఒక పబ్లిసైట్ లాగానో, ఒక ఎలక్షన్ లాగానో అప్పుడు కాంగ్రెస్, మహమ్మద్ అలీ జిన్నా పార్టీ, ఆల్ ఇండియా ముస్లిం లీగ్ పార్టీ, వీళ్ళ మధ్య జరిగితే బలూచ్ ప్రాంత ప్రజలు కాంగ్రెస్ ఓటేసి కాంగ్రెస్ ఎంపీని గెలిపించారు అక్కడ బలూచిస్తాన్ లో. ఓకే, నాట్ ఓన్లీ బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో కూడా. ఆఫ్ఘనిస్తాన్ పక్కన ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో, ఒక ప్రావిజన్ ఏదైతే పాకిస్తాన్ లో ఈ బలూచిస్తాన్ అండ్ ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతాలు ఇండియాలో కలవాలని చెప్పి ఓటేసాయి. అదే టైంలో కాశ్మీర్ లో కూడా, కాశ్మీర్ కూడా ఇండియాలో కలవాలని చెప్పి ఓటేసింది. ఒక్క సింధ్ ఏరియాలో పంజాబ్ కూడా ఇండియాలో కలవాలనుకుని ఓటేసింది. అంటే అఫ్ కోర్స్ పార్టీషన్ కొంత పార్ట్ పంజాబ్ పాకిస్తాన్ లోకి వెళ్ళింది. సింధు పర్ఫెక్ట్ గా పాకిస్తాన్ కావాలని కోరుకున్నది సింధు ప్రాంతం. ఇప్పుడు హైదరాబాద్, ఇప్పుడున్న ప్రస్తుతం మన తెలంగాణలో ఉన్నటువంటి ప్రాంతం అప్పుడు పాకిస్తాన్ లో కలవాలని చెప్పి ఓటేసారు. సో ఆల్ పుట్ టుగెదర్ కమ్స్ ఏంటంటే ఈ రోజు బలూచిస్తాన్ అనేది ఈ రోజు ఇండియాతో కలవాలనుకోలేదు. 70 ఏళ్ల ముందు ఇండియాలో కలవాలనుకుంది. ఖైబర్ పఖ్తూన్ఖ్వా 70 ఏళ్ల ముందు ఇండియాలో కలవాలనుకునేది. సో ఇక్కడ ఏంటంటే బలూచిస్తాన్ లో బలవంతంగా పాకిస్తాన్ రాజ్యాంగాన్ని అమలు పరచాలనుకుంటే అక్కడ తిరుగుబాటు జరిగితే అక్కడ ఆడవాళ్లను 1800 మందిని రేప్ చేసి చంపేశారు. ఏ మానవ హక్కుల గురించి మాట్లాడతాడు ఈ దేశంలో? మాట్లాడే మానవ హక్కుల గురించి మాట్లాడే వెధవలు ఎవడన్నా ఉంటే, బలూచిస్తాన్ లో ఆడవాళ్ళు జరిగినటువంటి 1800 మందికి రేప్ జరిగితే ఆ రేప్ అయిన మహిళలకు న్యాయం జరగడం, చంపేస్తే శవాలు కూడా దొరకకుండా చేశారు. అట్లాంటిగా బలూచిస్తాన్ లో బలూచి తీవ్రవాదుల పేరు మీద అర్ధరాత్రిలో పోలీసులు దూరి ఎంతో మంది యువకుల్ని, ఎంతో మంది యంగ్స్టర్స్ ని వాళ్ళని తీసుకొని పోతే వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు ఇప్పటి వరకు. దాదాపు 2600 మంది. ఈ 2600 మందికి సంబంధించిన కుటుంబాలు ఇస్లామాబాద్ లో పార్లమెంట్ కి ఎదురుగా ఈ పూటకి కూడా డేరాలు వేసుకొని వాళ్ళ ఫోటోలు పెట్టి, ఆ ఫోటోలు మా పిల్లలు ఎక్కడున్నారు చెప్పండి, చచ్చిపోతే మా కనీస సవాళ్ళు అప్పగించండి అని చెప్పేసి ఈ పూట కూడా ఇస్లామాబాద్ లో వాళ్ళు డేరాలు వేసుకొని కూర్చొని ఉంటారు. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఆ ఏరియా ఏదైతే ఉందో ఆఫ్ఘనిస్తాన్ కి బోర్డర్ ఏరియాలో ఫక్తూ అనే తెగ ఒకటి ఉంటుంది. వాళ్ళు ఈవెన్ ద ముస్లిమ్స్, దే ఆర్ నాట్ సున్నీస్, దే ఆర్ నాట్ షియాస్. ఫక్తూమ్ అనే తెగ ఎక్కడ ఉంది? మాక్సిమం ఆఫ్ఘనిస్తాన్ లో ఉంటది. వై టీటీపీ, తెహరీకే తాలిబాన్ పాకిస్తాన్ ఎందుకు టీటీపీ ఎందుకు దాడి చేస్తుంది ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో? ఎందుకు పోస్టులు ధ్వంసం చేసి తరిమేసింది పాకిస్తాన్ ఆర్మీని రీసెంట్ గా? అంటే ఈ పఖ్తూన్ తెగ ఏదైతే ఉందో అది యునైటెడ్ గా ఉండాలి అనేది మెజారిటీ పాపులేషన్ ఎక్కడైతే ఉందో ఆఫ్ఘనిస్తాన్ లో, ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించినటువంటి వాళ్ళు మాకు ఈ ప్రాంతం ఇచ్చేయండి అని వాళ్ళు అక్కడ తరుముతున్నారు. అంటే ఇక్కడ చూడండి, అక్కడ బలూచ్ లో ఖనిజాలకు వాటికి వీటికి అంతా కూడా అక్రమంగా ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకొని అక్కడ ఉన్నారు. చైనాతో డబ్బు తీసుకొని పిఓకేలో సిల్క్ రోడ్ అని చెప్పి వేసి అక్కడి నుంచి పంజాబ్ ప్రావిన్స్, అక్కడి నుంచి సింధు తీసుకొని గ్వాదర్ పోర్ట్ వరకు తీసుకొని వచ్చారు. గ్వాదర్ పోర్ట్ ఎక్కడ ఉంది? ఇక్కడ బలూచిస్తాన్ లో ఉంది. గ్వాదర్ పోర్ట్ ఎందుకు ఎంచుకున్నారు అంటే గ్వాదర్ లో మైనింగ్ జరిగి, ఇప్పటికీ చైనీస్ ఉన్నారు అక్కడ.
గ్వాదర్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టారు, ఇంతవరకు ప్రారంభోత్సవం చేయలేదు. 3 ఏళ్ళైంది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ను స్టార్ట్ చేసి. అక్కడ ఒక విమానం దిగదు, ఒక విమానం ఎగరదు. ఎందుకు కట్టారంటే చైనా వాళ్ళు డబ్బులు ఇచ్చారు, వాళ్ళు రావడానికి పోవడానికి వీలు ఉంటది అని చెప్పేసి. అక్కడ రావడానికి వీలు లేదు. ఇప్పుడు ఏం చేస్తుంది పాకిస్తాన్ అంటే, పాకిస్తాన్లో ఉన్న గాడిదల్ని చైనాకు ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఇట్ ఈస్ ట్రూ వాసుదేవన్, ఇట్ ఈస్ ట్రూ. గాడిదలు ఎక్స్పోర్ట్ చేసి గాడిద మాంసాన్ని మాత్రం ఎక్స్పోర్ట్ చేస్తున్నారు చైనాకి. ఇప్పుడు అక్కడ ఆ గాడిదలు అమ్మితే వచ్చే రెవెన్యూని పాకిస్తాన్ వాడుకుంటుంది. ఇప్పుడు గాడిద మనకు ఇక్కడైతే కోళ్ల ఫాముల్లో ఎట్లయితే ఇండియాలో పెట్టుకుంటామో, లేకపోతే మనం ఒక గొర్రెల్లో లేదంటే మేకలో లేకపోతే ఆవులో ఎట్లా పెంచుకుంటామో, ఇప్పుడు పాకిస్తాన్ లో గాడిదల్ని ఫామ్లు వచ్చాయన్నమాట. గాడిదల్ని పెంచి చైనాకు ఎక్స్పోర్ట్ చేస్తే చైనాలో గాడిదల్ని చంపి తింటారు. దట్ ఈస్ వాట్ డూయింగ్ పాకిస్తాన్, ద బిజినెస్ విత్ ది చైనా. సో ఇక్కడ గ్వాదర్ పోర్టు ఈ రోజు చేతిలోంచి వెళ్ళిపోతుంది, సిల్క్ రోడ్ పాకిస్తాన్ చేతిలోంచి వెళ్ళిపోతుంది. బలూచిస్తాన్ లో బలూచ్లో ఆల్రెడీ నిన్న మధ్యాహ్నం వాళ్ళు ఎస్ వీఆర్ గోయింగ్ ఫర్ వార్ అగైనెస్ట్ పాకిస్తాన్ అని చెప్పేసి బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఏదైతే ఉందో వాళ్ళు డిక్లేర్ చేశారు. టీటీపీ ఇందులో ముఖ్యంగా టీటీపీ వాళ్ళు దాదాపు ఒక 1 month ముందు అనుకుంటాను అప్రాక్సిమేట్ గా కమాండర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వెబ్సైట్ ఒకటి ఉంది టీటీపీ వాళ్ళకి. ఆ టీటీపీ వాళ్ళు కమాండర్ ఒక ఆర్టికల్ రాశాడు, దాంట్లో పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ లో ఏదో పెద్దది చేయబోతోంది, కుట్ర పన్నుతోంది అని. ఇట్ ఈస్ అబౌట్ 1 month బ్యాక్ అండి వాసుదేవన్. 1 month బ్యాక్ ద టీటీపీ కమాండర్ ఆయన చేశారు. ఆయన చేసిన దాని మీద ఏదో చేయబోతుంది జమ్మూ కాశ్మీర్ లో చాలా పెద్దగా పాకిస్తాన్. Could you please share that article అండి ఆఫ్టర్ దిస్ లైవ్? ఎస్, అది ఆల్రెడీ ఎన్ఐఏ వాళ్ళు దాన్ని ట్రాక్ చేస్తున్నారు. అంటే అక్కడ ఎక్కడో లీడు పాకిస్తాన్ లో లీడు టీటీపీ వాళ్ళకి చేరింది. టీటీపీ వాళ్ళు దాని ఆర్టికల్ రాసుకుంటూ వచ్చారు. సో ఇది ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు మాకు సంబంధం లేదంటే ఒక నెల ముందు టీటీపీ కమాండర్ ఆర్టికల్ ఎట్లా రాసుకుంటాడు తన వెబ్సైట్ లో, ఎట్లా మెసేజ్ పెట్టాడు దాన్ని 1 month ఇది జరిగి 8 రోజులు అయింది. అంతకు 3 వారాల ముందే పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ ఏదో చేయబోతోంది అని చెప్పాడు. సో ఇక్కడ చైనాకు దెబ్బ, బలూచిస్తాన్ వెళ్ళిపోయిందంటే చైనాకు దెబ్బ వెళ్ళిపోద్ది. పీఓకి గనక మనం పీఓకి ఆక్యుపై చేయబోతున్నాం. మన టెరిటోరియల్ ఏదైతే ఉందో ఆఫ్టర్ 1947 కి సంబంధించిన టెరిటోరియల్ ఏదైతే ఉందో ఇంటర్నేషనల్ బార్డర్, ఆ బార్డర్ ని మనం తీసుకోబోతున్నాం. మనం అక్కడ ఉండబోతున్నాం. మోర్ ఓవర్ మనకు పంజాబ్ ప్రావిజన్స్ లో ఉన్నటువంటి లాహోర్ సిటీని కూడా ఆక్యుపై చేసుకోబోతున్నాం. లాహోర్ సిటీ వరకు వెళ్ళబోతున్నాం. ఇండియన్ మ్యాప్ కూడా మారిపోతుంది. సో ఇక్కడ చైనాకు కట్ అవుతుంది, పాకిస్తాన్కి సింధు ప్రాంతం మాత్రం మిగులుతుంది, బలూచ్ ఖైబర్ పఖ్తూన్ఖా వెళ్ళిపోతుంది. ఇప్పుడు దేశానికి ఐఎంఎఫ్ నుంచి వచ్చి తీసుకున్న నిధులు, ప్రపంచానికి దగ్గర దేశాల నుంచి తీసుకున్న నిధులు ఏవైతే ఉన్నాయో ఒక సింధు ప్రాంత ప్రజలు మాత్రం పాకిస్తాన్ గా బేర్ చేయాల్సి ఉంటది. ఆ ఖైబర్ పఖ్తూన్ఖా ఇక్కడ 2 సందేహాలు విద్యాసాగర్ గారు. ఇప్పుడు ఐఎంఎఫ్ సమ్ అరౌండ్ $7 billion or $8 billion ఇట్ ఈస్ గోయింగ్ టు శాంక్షన్. సరే, అమెరికా ప్రయోజనాలు అమెరికా, ఎందుకంటే చైనా ఇన్ఫ్లుయెన్స్ని పాకిస్తాన్ మీద తగ్గించడం కోసం వెనకండి లోన్ ఇప్పిస్తుంది. బట్ ఆర్ఓఐ అడుగుతుంది, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అయితే ఖచ్చితంగా అడుగుతుంది కదా. ఐఎంఎఫ్ వాళ్ళ బ్యాంక్, అది వ్యాపార సంస్థ, అదేం చారిటీ కాదు కదా. వాళ్ళు అడుగుతారు ఎట్లా అని. ఏం చెప్తాడు? పోర్టులు ఆల్రెడీ అమ్మేశాడు, రోడ్లు అమ్మేశాడు, ఏం మిగిలాయండి వాళ్ళ దగ్గర అమ్ముకుని? వాళ్ళ యూనిఫామ్ తప్పించి గాడిదలు ఓకే, గాడిదలు మిగిలాయి వాళ్ళ దగ్గర. సో వాటిని కూడా అమ్మేస్తున్నారు కదా. అమ్ముతున్నా, అదే వ్యాపారం. ఇంకా మీద గాడిదల వ్యాపారం చేసుకోవాలా పాకిస్తాన్? ఇంకా గాడిదల వ్యాపారమే చేసుకుంటది పాకిస్తాన్. బట్ ఎప్పటికి వీళ్ళు తీర్చగలరు ఒకవేళ అంటే ఆ దేశం అంటూ ఉంటే? ఇట్స్ హైపోథెటికల్ క్వశ్చన్. ఎందుకంటే ఆ దేశం అంటూ ఉంటే స్టార్ మార్క్ వేసి కండిషన్ సప్లై ఉంటే తీర్చాలి, లేకపోతే ఐఎంఎఫ్ ఎవరిని అడుగుతుంది? ఎవరిని అడగలేదు. గోడ కొట్టే ఐపీ పెడతారని చెప్పారు చూసారు, ఐపీ పెట్టేస్తారు దేశం అంతే. ఇప్పుడు ఇంకొకటి ఇంట్రెస్టింగ్ ఏంటంటే, ఎవరు ఇంతవరకు కన్సిడర్ చేయనటువంటి, ఎవరు ఇంతవరకు దాని గురించి ఆలోచించినటువంటి ఒక విషయం మీకు చెప్తాను. ఇప్పుడు ఇక్కడ తీవ్రవాదం అన్నాడు ప్రధానమంత్రి మోడీ గారు. తీవ్రవాదం అంటే వీళ్ళేనా, ఇంకెవరైనా ఉన్నారా అంటే ఉన్నారు. ఖలిస్తాన్ తీవ్రవాదం ఉంది. ఖలిస్తాన్ తీవ్రవాదానికి కూడా డబ్బులు ఇస్తున్నది ఐఎస్ఐఏ. గురు పన్ను మొన్న రాత్రి పాకిస్తాన్ కి మీడియాకి ఇంటర్వ్యూకి ఇచ్చాడు అమెరికా నుంచి.
ఇచ్చి ఏ సిక్కు కూడా భారతదేశం తరపున పాకిస్తాన్ మీద దాడిలో పాల్గొన్నారు అని చెప్పేసి సిక్కులకు వాడేదో పెద్ద రిప్రజెంటేటివ్ గా వాడు మాట్లాడాడు. దాన్ని బేస్ చేసుకొని నిన్న పార్లమెంట్ లో ఒక ఎంపీ, సింధు ప్రావిజన్ సంబంధించినటువంటి ఎంపీ, పంజాబ్ ప్రావిజన్ సంబంధించిన ఎంపీ గురు పన్ను ఈ రకంగా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఒక తీవ్రవాది పేరు వాళ్ళ దేశ పార్లమెంట్ లో పేర్కొంటూ, నా సిక్కు సోదరులు ఎవరు రారు, గురునానక్ అడుగులు పాకిస్తాన్ లో అనుగుణంగా ఉంది. అది ఇన్ని రోజులు గుర్తొచ్చాడా పాకిస్తాన్ కి గురునానక్ గారి మతం? ఇన్ని రోజులు గుర్తొచ్చాడా గురునానక్ గారు? మాట్లాడితే దాని మీద ఇప్పుడు ఐఎస్ఐ గురు పన్ను ఉన్నాడు కదా, వాడు కూడా చేసేది ఎక్స్పోర్ట్ ఆఫ్ ది టెర్రరిజమే కదా. సో ఇప్పుడు ఏంటి, ఖచ్చితంగా ఖలిస్తాన్ భర్తం కూడా పడుతుంది. ఇక్కడ ఖలిస్తాన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఐఎస్ఐ నుంచి వస్తుంది. ఐఎస్ఐ ఎక్కడ చేస్తుంది? పంజాబ్ లో ఉన్నటువంటి ప్రావిజన్స్ లో ఉన్నటువంటి కొన్ని ఏరియాలో పర్వర్టెడ్ మైండ్ సెట్ ఉన్నటువంటి కొంతమంది సిక్కులు, పర్వర్టెడ్ మైండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా ఈ దెబ్బతో ఐఎస్ఐ తీసుకొని వచ్చి వాళ్ళని కూడా చేస్తుంది. వీటన్నిటికీ మించి ఒకటి ఉంది. వీళ్ళందరికీ ఈ మధ్యలో ఒక యూసఫ్ అనే పిచ్చిలో ముడకొడుకు వచ్చాడు బంగ్లాదేశ్ వాడు. ఈ ఐఎస్ఐ లేదనుకోండి, అది లేదు, బంగ్లాదేశ్ లేదు. చికెన్ నెక్ గురించి మాట్లాడతారు, బంగ్లాదేశ్ గురించి మాట్లాడతారు, మెడ నరాల గురించి మాట్లాడతారు, గొంతు పిసికేయడం గురించి మాట్లాడతారు, గొంతుల గురించి. విద్యాసాగర్ గారు, చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఇంకా మీతో మాట్లాడాలి ఖచ్చితంగా. విల్ హ్యావ్ అనదర్ సెషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ షేరింగ్ సో మెనీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్